చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శక్తి కావాలి, పరిచర్య ముందుకు పోవాలంటే శక్తి కావాలి, ఆ శక్తితో నింపబడాలి, దానికోసం దేవుని ముందు కూర్చోవాలి, ఆ ప్రభావంతో నింపబడాలి, చేతులుంచినప్పుడు కార్యాలు జరగాలి, ఆ జరిగిన కార్యాలు సాక్ష్యాలే అనేక మందికి ప్రకటింపబడాలి, వాళ్ళే అనేక మందికి సాక్ష్యం ఇచ్చి అనేక ఆత్మల్ని నడిపించాలి. ఆ విధంగా ఉజ్జీవం రావాలి, పరిచర్య ముందుకెళ్ళాలి శాఖోపశాఖలుగా. అది రూటు. ఆ శక్తిహీనం అయిపోయి, భక్తిహీనం అయిపోయి, బలహీనం అయిపోయి ఎట్లా? సేవకుల్లో శక్తి లేదు, విశ్వాసుల్లో శక్తి లేదు. మరి ఉజ్జీవం ఎక్కడ వస్తుంది? విశ్వాసుల్లోకి శక్తి రావాలంటే ముందు దైవజనుడు శక్తితో నింపబడాలి. యోవాన్ రాబర్ట్ అనే దైవజనుడు ఇలాగూ ప్రార్థించాడు, దేవా నన్ను విరో శక్తితో నింపు, తద్వారా సంఘాన్ని దీవించు. సంఘాన్ని విరో శక్తితో నింపు, తద్వారా సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. అయ్యలారా, మీకు అర్థమైందా? శక్తితో నింపబడాలి, దేవుని కార్యాలు జరగాలి. అన్ని జనులకు దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా చూపించాలి. ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసింది, దేవుని ప్రభావం మా ఇంట్లో నిండింది, కార్యాలు మామూలు కార్యాలు జరగల, దేవుని శక్తివంతమైన కార్యాలు. ఆ అక్క ప్రార్థించింది, ఆ తల్లి అడుగుపెట్టి ప్రార్థించింది, ఆ చెల్లి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించింది, మా కార్యాలు శక్తివంతమైన కార్యాలు జరిగాయి అని అన్య జనులు సాక్ష్యం ఇవ్వగలిగారా? ఆ అన్న మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించాడు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తిరుగులేదు. ఆ తమ్ముడు మా ఇంట్లోకి వచ్చి పోతుంటే అట్ట కేకేసాం, వచ్చాడు, ఆ మంచం మీద బడున్న ఆయనకి వెళ్ళి చూశాడు, కన్నీటితో 2 ప్రార్థనలు చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో లేచాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మంచం మీద లేడు మనిషి. అంత స్వస్థత కార్యం జరిగింది. మరి యేసుప్రభు ఎందుకు లేడు? యేసుప్రభు ఉన్నాడు. ఆయన కార్యాన్ని కూడా ఆయన ప్రార్థన, ఆ తమ్ముడు ప్రార్థన ద్వారా మేము చూసాం. ఎవడేమన్నా అనుకొని మేము చర్చికే పోతామని రావాలి.